నేను లాస్ట్కి వస్తున్నాను. ఒక ఇలా సింబల్ చూపించగానే రెండు ఆన్సర్ వచ్చినాయి. ఒకరేమో హృదయం అన్నారు, రెండవదేమో అది ప్రేమకు గుర్తు అన్నారు. నిజంగా చెప్పాలంటే రెండు కూడా రైటే. ఎందుకు అంటే అది ఇలా ఉన్నప్పుడు అది ప్రేమ అనేది, ఇప్పుడు ఐ లవ్ యూ అన్నప్పుడు ఐ పెడతారు, మధ్యలో ఆ సింబల్ పెడతారు, దాని తర్వాత లవ్ యూ పెడతారు. సో కాబట్టి అది ప్రేమకు గుర్తు అని నేటి ప్రపంచమంతయు దాన్ని నమ్ముతుంది. మరి ఆ యాంగిల్లో అది ఎందుకు ఉంది అని చూస్తే మన హృదయం అంట, మన గుండె అంట అలా ఉంటుంది కాబట్టి దానిని ఆ సింబల్లో వ్రాశారు. కానీ నాకెందుకో ఇది వద్దనిపిస్తోంది. ఏది ఆ సింబల్ చూడగానే ప్రపంచమంతా లవ్ అని నమ్ముతోంది. అదే సింబల్ని నేడు క్రైస్తవులు కూడా, క్రైస్తవ సమాజం కూడా, సేవకులు కూడా దాన్ని లవ్గానే ఆమోదిస్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే ఒక్కసారి మాట చదవండి, అసలు ప్రేమ అంటే ఏంటి? ఎందుకంటే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, అది మోసకరమైనది, అది చెడిపోయింది, పాడైపోయిందని మనకందరికీ బాగా తెలుసు. ఓకే, ఒకసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఇంకెవరైనా ఇంగ్లీష్ చదివచ్చిన వారు ఉంటే ఇంగ్లీష్లో తీసిపెట్టుకోండి. 4:16 మొదటి యోహాను. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. చాలు చవాలి. ఇంగ్లీష్ ఉందా దగ్గర? ఇదంతా గాడ్ ఈజ్ లవ్. చాలు సరిపోతుంది. ఇప్పుడు తెలుగు బైబిల్లోనేమో దేవుడు ప్రేమ స్వరూపి. దేవునికున్న స్వరూపము ఏంటి? దేవునికున్న రూపం ఏంటంటే ప్రేమ అనే రూపం. దేవునికి స్తోత్రములు. దేవునికున్న స్వరూపం ఏమిటంట? ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపే అన్నాడు. ఒకడు ప్రేమలో ఉంటే దేవునిలో ఉన్నట్టే, క్రీస్తులో ఉన్నట్టే అని వాక్యము సెలవిస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమిటుంది? గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ లవ్ అని అర్థం ఏంటి? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఓకే, ఇంగ్లీష్ బైబిల్కు తెలుగు బైబిల్ ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపమై ఉన్నాడు. అంటే ఒక రూపం ఉంది దేవుడికి. ఏ రూపం అది? ప్రేమ అనే రూపం. ఇప్పుడు ప్రేమ యొక్క ఆకారం ఏంటి, ప్రేమ యొక్క పోలిక ఏంటి అని చెప్పగానే మనం ఏం చెప్పాలి? ఆ సింబల్ కాదు, ఏం పెట్టాలి? యేసుక్రీస్తును పెట్టాలి. హల్లెలూయా. కానీ అన్యజనులు, అవిశ్వాసులు, దేవుణ్ణి ఎరగని, బైబుల్ని ఎరగనటువంటి వారు ఆ సింబల్లో చూపిస్తున్నారు. మనం కూడా ఏం చేస్తున్నామంటే ఆ సింబల్నే చూపిస్తున్నాం. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ప్రేమ అనగానే ఒకే ఒక రూపం, ఒకే ఒక ఆకారం, ఒకే ఒక పోలిక, స్వరూపం ఏంటంటే గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పుడు ఎవరైతే ఆ ప్రేమలో ఉన్నారో వారు దేవునిలో ఉన్నట్టే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ నిలిచి ఉండాలంటే ప్రేమలో నిలిచి ఉండాలి. ఎందుకు ప్రేమలో నిలిచి ఉండాలంటే ఆ ప్రేమ ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు డాలు అనగానే మీకు విశ్వాసం గుర్తు రావాలి, ఖడ్గము అనగానేమో వాక్యం గుర్తు రావాలి, మైమర్పు అనగానే నీతి గుర్తుకు రావాలి, దట్టి అనగానే సత్యం గుర్తు రావాలి, జోడ్లు అనగానే సువార్త వలడైనటువంటి సమాధానం అనే జోడు మీకు గుర్తు రావాలి, హెల్మెట్ అనగానే రక్షణ గుర్తుకు రావాలి. ఇవన్నీ శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఆయుద్ధం చేసే వారికి ఉంటే, దేవుని పిల్లమైనటువంటి మనకు ఇవి మన ఆత్మకు పరిశుద్ధాత్మ దేవుడు ధరింపజేసేటటువంటి ఏమంటారని సర్వం కవచము, లేకపోతే యుద్ధోపకరణాలని మనము చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. రోమాపత్రిక
5వ అధ్యాయము 21వ వచనం. మరియు అపరాధం విస్తరించినట్టు ధర్మశాస్త్రం ప్రవేశించెను. పాపము మరణము ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెను, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ఓకే, ఇంకో మాట చదువుకుందాం. ఇక్కడ ఏమన్నా కృప అపరిమితముగా విస్తరించను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 13 నుండి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కనుక కనికరించబడుతుంది. మరియు మన ప్రభువు యొక్క కృపయు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. చాలు, ఇక్కడ కొంచెం వినండి. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పుడుగా చేస్తున్నారు. అంటే మనము తప్పుగా చేస్తున్నంత మాత్రాన సమాధానం జవాబు రాదని నేను చెప్పట్లేదు, వస్తుంది. కానీ మనం ప్రార్థించేటప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు మనము కుటుంబముగా ఒక సంఘముగా కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేసినాను మనం అందరము చక్కగా ఏకీభవిస్తాము, వారి కోసం ప్రార్థిస్తాము. కానీ బయటి వారు వింటున్నప్పుడు కూడా అది వారు నేరం మోపకుండా ఉన్నట్లుగా ఈ మాట మీద చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ప్రభువా విశ్వాసమందు వీరిని విస్తరింపజేయు, ప్రేమయందు వీరిని విస్తరింపజేయు, లేకపోతే వీరిని ఎదిగింపజేయని మనం ప్రార్థిస్తాం చాలా చోట్ల. కానీ ఇక్కడ చదివినటువంటి లేఖనాలు కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే, ఆలోచిస్తే, ఇప్పుడు ప్రేమ ఉంది, విశ్వాసం అనేది ఉంది, కృప అనేది ఉంది. ఓకే, దగ్గర ఏం లేదు కదా. ఓకే, ఇప్పుడు ఇది విశ్వాసం అనుకోండి, ఇది కృప అనుకోండి, ఓకే, ఇది జీవము అనుకోండి, ఇది ప్రేమ అనుకోండి. ఇప్పుడు దీని మీద మనం ఉన్నాం. ఇప్పుడు మనము విస్తరించాలా, మనము వ్యాపించాలా, లేకపోతే మనలోపట విశ్వాసము, కృప, ప్రేమ విస్తరించాలా? దేవునికి స్తోత్రములు. అట్లయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మనం విస్తరించడం కాదు, కానీ మన లోపట, మన అంతరంగం లోపట ప్రేమ విస్తరించాలి. అంటే తల మొదలుకొని అరికాలు వరకు ఏం కావాలి? నరాల్లో ప్రేమ అనేది ఏం చేస్తుండాలి? వ్యాపించాలి. అరికాలు మొదలుకొని తల వరకు ఏం వ్యాపించాలి? కృప విస్తరించాలి, విశ్వాసం అనేది విస్తరించాలి. ఇవన్నీ కూడా ఏం చేయాలంటే విస్తరించాలి, వ్యాపించాలి. దేవునికి స్తోత్రం. కానీ కొన్ని పర్యాయాలు మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే, విశ్వాసము అంతే ఉంటుంది, ప్రేమ అంతే ఉంటుంది, నిర్దోషత్వం అంతే ఉంటుంది, నిష్కలంకత్వము అంతే ఉంటుంది, కృప ఇవన్నీ అంతే ఉంటున్నాయి. కానీ మనమైతే లావైపోతున్నాం, మనమైతే విస్తరిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి కొంతమంది ప్రార్థనలు విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను తెలియక చేసింది కనుక కనికరింపబడి తిని, అంటే ఆయన చెప్పిన ఆ కోణం వేరనుకోండి, జస్ట్ నేను అర్థం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఈరోజు ఒక ఆత్మ సంబంధమైన యోధునిగా ఉన్నానంటే, పాపమును జయించువానిగా ఉన్నానంటే, పరిచర్య చేస్తున్నానంటే దానికి గల కారణం ఏంటంటే, నా లోపట విశ్వాసం విస్తరించింది, నా లోపట కృప విస్తరించింది, నా లోపట సమాధానం అనేది విస్తరించింది. దేవునికి స్తోత్రములు. ఆ విస్తరించిన ప్రేమ, ఆ విస్తరించిన శక్తి, ఆ విస్తరించినటువంటి బలము, ఆ విస్తరించినటువంటి కృపయే ఏం చేసింది? నన్ను క్రీస్తు యేసు సైనికునిగా నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం విస్తరించడం కాదు, కానీ మనలోనే దైవీకత, లేకపోతే దేవుని యొక్క గుణలక్షణాలు అనేవి ఏమైతే ఉండాలంటే విస్తరిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం.
ఇంకొక మాట చదివించి మనం ప్రార్థనకి వెళ్ళిపోదాం. ఇవన్నింటిని గురించి కూడా మనం ఒక్కొక్క సబ్జెక్ట్ కోసం మనం ప్రార్థన చేయబద్ధులమైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2:14. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చాలు చాలు. ఇక్కడ పిల్లలు ఎవరు అంట? తండ్రిని ఎరిగిన వారు పిల్లలు. తండ్రిని చిన్న పిల్లలారు అంటున్నాడు. అంటే చిన్నపిల్లలు అంటే ఎవరు? ఒక తండ్రికి పుట్టినటువంటి వారు కాదు. వారు తండ్రిని ఎరిగేవారు అంటే అది మళ్ళీ రాంగ్ అయిపోతుంది. కాబట్టి చిన్నపిల్లలారా అంటే మారుమనసు పొంది బాప్టిజం ద్వారా దేవుని మందిరములో, దేవుని సంఘములో చేర్చబడేటువంటి వారు దేవుని పిల్లలు. వారు ఎందుకు సంఘములో చేర్చబడ్డారు అంటే మా దేవుడు ఈయనే, మా తండ్రి ఈయననే అని వారు ఎరిగారు కనుక విశ్వాసం ఉంచి ఆ తండ్రిని వారు ధరించుకున్నారు కనుక మీరు చిన్నపిల్లలు. రెండవది ఎవరంట? మీరు ఆది నుండి ఎరిగిన వారు కనుక మీకు వ్రాయిచున్నాను. తర్వాత ఇప్పుడు యవనస్తులు ఎవరంట అంటే దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు దుష్టుణ్ణి జయించున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యవనస్తులు ఎవరు అంటే ఎవరైతే శక్తిగల వాక్యమును అంగీకరించుకొని ఆ వాక్యమును తమ జీవితంలో నిలుపుకొని ఫస్ట్ చేసుకోవాలి, సాత్వికముతో అంగీకరించుకోవాలి. అంగీకరించుకున్న వాక్యమును దాన్ని నిలువ ఉంచుకోవాలి. ఆ నిలువ ఉంచుకున్నటువంటి వాక్యం అనే ఆత్మ ఖడ్గంతో ఏం చేయాలి? దుష్టుణ్ణి జయించాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. మస్టర్ చదువుకున్నాము. మీ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంగీకరించినటువంటి వాక్యం మన లోపట నిలిచి ఉండాలి. అప్పుడు అది నిలిచి ఉన్నప్పుడు దుష్టుడు మీ రక్షణను, దుష్టుడు మీ ఆత్మీయతను పాడు చేయడానికి వస్తున్నప్పుడు ఆ వాక్యం అనే ఆత్మ ఖడ్గముతో ఏం చేయాలంటే ఆ దుష్టుణ్ణి జయించాలి. అలా దుష్టుణ్ణి జయించిన వారు ఎవరంటే యవ్వనస్తులు. హల్లెలూయా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ముసలులు కావద్దని నేను దేవునికి ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా. దయచేసి మీకు 60 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా మీరు మనం చనిపోయేటప్పుడు కూడా మనము వృద్ధులము కాకుందుముగాక ఆత్మీయంగా యవన బలముతోనే మనమందరం కూడా మరణించుదుముగాక. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే దుష్టుని జయిస్తూనే, పాపమును జయిస్తూనే మనము ప్రభు నందు నిద్రించవలసినటువంటి బద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒక మాట నిన్న యూత్ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక 20-22 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అబ్బాయి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆ సాక్ష్యం విన్నటువంటి చాలామంది యవనస్తులు లేకపోతే సేవకులు చప్పట్లు కొట్టి ఆ అబ్బాయిని ఏమో చేశారు. సరే, అది పక్కకు పెడితే ఆ స్టేజి పైన ఎక్కి ఆ సాక్ష్యం ఇస్తున్న అబ్బాయి యొక్క వైఖరి ఎలా ఉందంటే ఈ బటను తీశాడు, మెడలో గొలుసేశాడు, ఈ 2 చేతులు ఇలా పైకి ఎక్కించాడు. ఒక చేతికేమో ఇంత దొడ్డు లావు ఉంది, ఇంకో చేతికేమో కంకణం ఉంది. ఇప్పుడు ఆయన సేవకురాండ్ర మధ్యలో అనేక మంది యూత్ పిల్లల మధ్యలో నిలబడి చాలా గొప్పగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యాన్ని చాలామంది సంతోషిస్తున్నారు. కానీ నాకైతే బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది అంటే, నేను దయచేసి మళ్ళీ మీరేనండి, నా పిల్లలైనా మీతో నేను మాట్లాడుతున్నాను. మీకు పాటలు పాడే తలాంతం లేకపోయినా నేను బాధపడను. మీకు వాయిద్యాలు వాయించే తలాంతులు రాకపోయినా నేను బాధపడను. ఇంకా రకరకాల తలాంతులు ఉన్నాయి. ఏ తలాంతు లేకపోయినా నేను మిమ్మల్ని గురించి అయితే నేను బాధపడను. కానీ మనకు ఏ తలాంతు ఉన్ననో లేకపోయినను, ఏ వరము ఉన్ననో లేకపోయినను,
హల్లెలూయా. కానీ అనుక్షణం ప్రతి క్షణము దుష్టుణ్ణి పాపమును జయించి మీ శరీరమును ప్రాణమును ఆత్మను మనస్సును మనస్సాక్షిని పరిశుద్ధముగా కాపాడుకునే ఈ వరం, ఈ తలాంతు మీరు కలిగి ఉంటే చాలు. దేవుడికి స్తోత్రం. ఈ తలాంతుకు మించిన తలాంతు ఇంకొకటి లేదు. ఏ తలాంత్ అయినా ఈ తలాంత్ తర్వాత మీకు వచ్చునుగాక. మీరు 50 కిలోల బస్త లేపి ఇదిగో నేను బలవంతుణ్ణి అని చెప్పుట కంటే, ఇంకా ఏదో చేసి నాకు ఇంత టాలెంట్ ఉందని చెప్పుట కంటే, మీ ప్రక్కన కుడి పక్కన ఎడమ ప్రక్కన, ఇప్పుడు మన మగపిల్లలమైనటువంటి మన కుడి పక్కన ఎడమ పక్కన ఎలాంటి యవనస్తురాలు ఉన్నను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వారిని అక్క, చెల్లి, అమ్మ అని పిలవగలగాలి. నా మాట వింటున్నారా దయచేసి? సంగతి చూస్తున్నారు. ఎందుకంటే ఇంకో మాట చెప్తాను. నేను ఇంతకుముందు ఎక్కడ చెప్పినానంటే, ఇక్కడ పౌలు పాస్టర్ గారి దగ్గర మీటింగ్ అని చెప్పినాను. పాస్టర్స్ ఏమో వారు ప్రసవ వేదన పడి రాత్రనక పగలనక ఎండనక వాననక కన్నీటి ప్రార్థనతో ఒక సంఘాన్ని కడతారు, బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు. కానీ వారి పిల్లలు మాత్రం ఏది ఉండదండి. ఒక తగ్గింపు కానీ, విధేయత కానీ, విశ్వాసం కానీ, ఒక మర్యాద వారిలో ఏముండదు. పాస్టర్కి ఏమి ఉండవు, ఉంగరాలు ఉండవు, మెడలో గొడుసులు ఉండవు, ఏమి ఉండవు. కానీ వారి పిల్లలు మాత్రం ఇక మీ హూకు వదిలేస్తున్నాను. పాస్టరమ్మలేమో ఇప్పుడు మన సిస్టర్స్ మన తలలు వేసుకున్నట్లుగా ఏమేసుకుంటారని మన నెత్తి తలపైన ముసుకేసుకొని వచ్చేపోయే వారిని చాలా ప్రేమతో పలకరిస్తారు. కానీ పాస్టర్ల బిడ్డలకు పొరపాటున తల మీదకి ముసుగు రాదు. వీళ్ళు పాస్టర్ల పిల్లలే, వీళ్ళు పాస్టర్ల కుటుంబం ఉంటారు. కానీ ఆ సేవకుల్లో ఉన్నటువంటి ఆ ఆత్మీయత కానీ, ఆ విధేయత కానీ వీరిలో కనబడదు. ఇప్పుడు చివరికి ఏమవుతుందంటే, పాస్టర్ గారు చెప్పే బోధ ఒక రకంగా ఉంటుంది. ఈ పాస్టర్ కుటుంబ సభ్యులు, పాస్టర్ల పిల్లలేమో కనపరిచే విధానం ఒకటి ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి అంటున్నాడు. అమ్మాయి అనే బదులు అక్క అంటే ఎంత బాగుంటుంది. ఒక్కసారి నేను మంచిగా మనం గమనిద్దాం. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనే బదులు కంటే ఆ చెల్లెమ్మ, ఈ అక్క ఎంత బాగుంటుంది. సో కాబట్టి ఈరోజు ఎవరు యవనస్తులు అంటే నల్లటి వెంట్రుకలు, నల్లటి గడ్డము, నల్లటి మీసాలు ఉన్నటువంటి వారు యవనస్తులు కాదండి. లేకపోతే 50 కిలోల బరువును మోసేటటువంటి వారు యవనస్తులు కాదండి. కండలు తిరిగినటువంటి వారు 50 మందిని ఈజీగా కరాటా బాక్సింగ్ నేర్చుకొని కొట్టేవారు యవనస్తులు కాదు. దేవుని దృష్టిలో ఎవరు యవనస్తులు అంటే తమ శరీర ప్రాణ ఆత్మలను అపవిత్రపరచడానికి ఏ పాపమైతే వస్తుందో, ఏ దుష్టుడైతే వస్తున్నాడో, ఏ దుష్ట ఆలోచన వస్తున్నావో వాటిని జయించువాడే నిజమైన యవ్వనస్తుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. సో కాబట్టి మనము ఎంతమంది ఆడబిడ్డల మధ్యలో ఉన్నప్పటికీ వారిని అమ్మ, చెల్లి, అక్క అని నీ నోరు మాత్రమే కాదు, నీ మనసు, నీ హృదయం కూడా పిలవగలగాలి. అంత స్వచ్ఛమైందిగా మన హృదయం ఉండాలి. అలా స్వచ్ఛమైందిగా మన హృదయం ఉండాలి అంటే సాత్వికముతో ఏం చేయాలి? వాక్యమును అంగీకరించాలి. అంగీకరించినటువంటి వాక్యం మనము లోపట నిలిచి ఉండాలి. హల్లెలూయా. అందుకే చెప్పాను, లవ్ అనగానే ఇలా కనబడేది లవ్ కాదు. హల్లెలూయా. అది హృదయం యొక్క ఆకారం. ఆ హృదయం యొక్క ఆకారం ఏంటంటే అది మోసకరమైన ఆకారం కావచ్చు. అది ఎందుకంటే హృదయం గుర్తు, అది ఆ హృదయం గుర్తు అది ఏ హృదయమైనా కావచ్చు. కానీ ప్రేమ అనగానే, ప్రేమ రూపం అనగానే, ప్రేమ యొక్క ఆకారం అనగానే ఒకే ఒక్కటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు.
గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ స్వరూపమై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు సాక్షాత్తు ప్రేమ అయి ఉన్నటువంటి అంటే కలంకము లేని ఎందుకంటే పాపము లేనటువంటి ఆ ప్రేమ అనే ఆ దేవుడు మనలో ఉంటే, ఆ ప్రేమ యందు మనము నిలిచి ఉంటే, విశ్వాసం మనలో వ్యాపిస్తే, సమాధానం మనలో వ్యాపిస్తే, కృప మనలో వ్యాపిస్తే, పవిత్రత మనలో వ్యాపిస్తే, ఆ దేవుని నీతి మనలో వ్యాపిస్తే, ఎంత అందమైనటువంటి అమ్మాయి మన పక్కన మన ముందు నిలబడినప్పటికీ వారిని చూడగానే వారి అందాన్ని బట్టి మనం అతిశయిస్తుండొచ్చు, కానీ కామకత్వము అనేది మాత్రము రావద్దు. వచ్చినా కూడా ఈ వాక్యం అనే ఖడ్గం ఉంది కదా, నరికేస్తుంది. హల్లెలూయా. అలా నరకగల వాక్యము ఖడ్గము మనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలామంది ప్రేమ ఉంది, పవిత్రత ఉంది, విశ్వాసం ఉంది, కృప ఉంది, జాలి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం లావైపోతున్నాం. పాటలు ఒకప్పుడు ఒకటే పాట వచ్చు, ఇప్పుడు మనకు 10 పాటలు వచ్చు. ఒకప్పుడు మనకు చప్పట్లు కొట్టడం రాకుండా ఇప్పుడు చప్పట్లు కొడుతున్నాం, కంజర కొడుతున్నాం, తబల కొడుతున్నాం, డ్రమ్ కొడుతున్నాం, కంగ్ కొడుతున్నాం, కీబోర్డ్ కొడుతున్నాం. ఇప్పుడు ఏమవుతున్నాము? మన జ్ఞానం విస్తరిస్తోంది, మన టాలెంట్ విస్తరిస్తోంది. కానీ నేను దేవుణ్ణి సేవకునిగా మీకు మనవి చేసేది ఏంటంటే, నా జీవితంలో మీ జీవితంలో మనం విస్తరించడం కాదు, మనం వ్యాపించడం కాదు, మన లోపల దేవుని నీతి విస్తరించాలి, దేవుని ప్రేమ వ్యాపించాలి, దేవుని పవిత్రత నడరాల్లో వ్యాపించినప్పుడు హల్లెలూయా అప్పుడు ఎంత బాగుంటుంది. అదే ప్రకారంగా ఆడపిల్లలారా, చెల్లెల్లారా, అక్కలారా, నేను మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు చాలామంది అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు చాలా డేంజర్గా మారిపోతున్నారు. చాలా డేంజర్. ఈరోజు అన్ని జనుల కంటే కూడా, అవిశ్వాసుల కంటే కూడా, నామకార్థ క్రైస్తవుల కంటే కూడా సత్యం తెలుసు అని విర్రవిగుతున్న గర్విష్టి సత్య సంబంధన క్రైస్తవులు సంపూర్ణ చెడిపోతున్నారు. చర్చికి వస్తున్నప్పుడు మాత్రమే వారి డ్రెస్సింగ్ కొంచెం పర్వాలేదు, కానీ మిగతా సమయంలో మగపిల్లల కంటే ఆడపిల్లల డ్రెస్సింగు నీచం 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 నీచం. ఇక్కడ వరకు చున్నీలు ఉండవు, ఇంక ఏముండవు. ఎందుకు అంటే వారి లోపల నీతి వ్యాపించలే, వారి లోపల విశ్వాసం వ్యాపించలే, వారి లోపల దేవుని ఎడల ఉన్నటువంటి భయభక్తులు వ్యాపించలే, వారే వ్యాపించారు. దేవునికి స్తోత్రములు. ఈరోజు దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్న మాట ఏంటంటే, మనము కాదు, మన లోపట ప్రేమ, దేవుని ప్రేమ అనే యేసు వ్యాపించి విస్తరించునుగాక, దేవుని పవిత్రత విస్తరించునుగాక. హల్లెలూయా. ఇవి ఎప్పుడైతే విస్తరించున్నాయో అప్పుడు మనం ఎక్కడ పోయినా అప్పుడు క్రీస్తే కనపడతాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇట్టి ప్రార్థన మనం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. ఈరోజు మనమే వ్యాపిస్తున్నాము, మనమే విస్తరిస్తున్నాము, కానీ ప్రేమ అంటే ఇక్కడ కనబడుతున్న ఈ ఆకారం కాదు. ఏసే ప్రేమ, ప్రేమకున్న రూపము, ప్రేమకున్న ఆకారము హృదయం కాదు. ప్రేమకున్న రూపము, ప్రేమకున్న ఆకారం ఏంటంటే సాక్షాత్తు యేసు ప్రభుల వారే. దేవునికి స్తోత్రం. మరి పవిత్రత అంటే ఎవరు? ఆయననే. విశ్వాసం కర్త ఎవరు? ఆయననే. మరి వాక్యముని ఆత్మ ఖడ్గం అంటే ఎవరు? ఆయననే. రక్షణ శిరస్త్రం అంటే ఎవరు? అది ఆయననే. మన నీతి అంటే ఎవరు? అది ఆయననే. సువార్త వలనైనటువంటి సిద్ధమైన జోడెవరు? అది ఆయననే. ఈ ప్రకారంగా నేను మీకు ముందు ఆ బొమ్మలేపి అడిగే కదా, అవన్నీ కూడా బయటికి కనిపించే రూపం కాదు,
లోపట ఆత్మ లోపట విస్తరించినటువంటి స్వభావములై ఉన్నవి. హల్లెలూయా. నేను మొన్న కూడా చెప్పాను, మనం చెప్తున్నాను. ఇప్పుడు ఇదొక వైర్ అనుకోండి. ఈ వైరు లోపట ఓ కరెంట్ ఉంటుంది. ఆ కరెంటే ఫ్యాన్ తిరిగేలా చేస్తుంది, ఆ కరెంటే లైట్ వెలిగేలా చేస్తుంది. కానీ కరెంట్ మాత్రం కంటికి కనపడదు, దాని పవర్ మాత్రం కనబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది అంటేనే కరెంట్ ఉన్నట్టు, బల్బు వెలుగుతుందంటేనే కరెంట్ ఉన్నట్టు. మరి ఎక్కడరా అంటే అది మనకు కనబడదు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము సమయానికి ఆ దుష్టుని ఓడించాలి, ఆ దుష్టుని జయించాలంటే ఇవన్నీ ఎక్కడ ఉండాలి? మనలో ఉండగలగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ జూమ్ మీటింగ్ కోసం నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఒకే ఒక మాట చెప్పమన్నాడు. వాళ్ళు విస్తరిస్తున్నారు, వారు వ్యాపిస్తున్నారు, కానీ నన్ను, నా స్వరూపమును తమ లోపల వ్యాపింపకుండా అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నవి. అదే వారి అపజయానికి అదే కారణము అన్నారు. సో కాబట్టి ఆడపిల్లలేమో మగపిల్లల్ని నోడుతో అన్న తమ్ముడు కాదు, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అన్నయ్య తమ్ముడు అని పిలవగలగాలి. మగపిల్లమైనటువంటి మనము మనకంటే పెద్దవారిని అక్క, తల్లి, చిన్నవారిని చెల్లి, సిస్టర్ అని పిలవగలగాలి. ఇలా పిలవగలగాలి అంటే యోసేపుకు తోడైన దేవుడు మనకు తోడై ఉండాలి. హల్లెలూయా. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. బావిలో పడేసినప్పుడు ఆ దేవుడు కాపాడలా, అన్నదమ్ములు అమ్మేసినప్పుడు దేవుడు కాపాడలా. కానీ ఒక ఆమె బలవంతంగా నాతో పాపము చేయి అన్నప్పుడు మాత్రం దేవుడు కాపాడాడు. దేవుడికి స్తోత్రం. ఆ పరిశుద్ధమైన ప్రేమ అవన్నీ కూడా మనలో వ్యాపించినప్పుడు, విస్తరించినప్పుడు దేవునికి స్తోత్రం. నిజంగా మన జీవితం ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత స్పిరిచువాలిటీగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో కాబట్టి మీరందరూ కూడా యవనస్తులుగా ఉండాలి. యవనస్తులు అంటే ఎవరు అంటే పాపమును జయించినటువంటి వారు, దుష్టుని జయించినటువంటి వారు. ఇవన్నీ దేవుడు ఈ రాత్రే మనకిచ్చినట్లుగా ప్రార్థనలోకి వెళ్ళిపోదామా? రండి, తలలు వంచండి.